హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మగారు రుచులు. చూడండి, ఈరోజు స్వీట్ పొటాటోస్, చిలగడ దుంపలు అంటారు. మా తెలంగాణలో అయితే రత్నపురి గడ్డ అంటారు. చిలగడ దుంపల పులుసు రాగి సంకటి చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో రాగి పిండి. ఆ ప్రాసెస్ తర్వాత చూద్దాము. ముందు చూడండి, పులుసు అయితే చిలకడ దుంపల పులుసు కావాల్సినవి నువ్వులు ఏంపి పెట్టుకున్నాను. ఇన్ని అవసరం లేదులేండి, నేను పౌడర్ చేసి స్టోర్ చేసుకుందామని దీంట్లో వేసుకోవడానికి. నువ్వుల పౌడరు, చిలకడ దుంప ఇవి ముక్కలు చేసుకుంటాను. చూడండి ప్రాసెస్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చింతపండు పులుసు. ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి మరిగిస్తున్నాను. చూడండి, ఇది మరిగిన తర్వాత పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, పులుసు మరుగుతుంది, వేడైంది. స్టవ్ కొంచెం పెంచుకొని, ఇదిగోండి మరుగుతుంది. ఇదిగోండి కొద్దిగా శనగపిండి వాటర్లో తడిపి వేస్తున్నాను. అలాగే వేస్తే ఉండలవుతుంది కదండి, అందుకే చిక్కదనం కోసం. అలాగే ఇదిగోండి నువ్వుల పౌడరు వేస్తున్నాను. తగినంత వేసుకోండి, మంచి రుచి వస్తుందండి. నువ్వులు మనం పల్లీలు వేసుకుంటారు చాలామంది, కానీ పల్లీల కంటే నువ్వులు చాలా. మనం ఈ 2 days ఈ పులుసు కనుక పెట్టామనుకోండి, అది కొంచెం మగ్గినట్టే ఇంకా భలే రుచిగా ఉంటుంది. ఈ ప్రాసెస్ కాకరకాయ పులుసు కానీ, చామదుంపల పులుసు కానీ, ఈ స్వీట్ పొటాటో దేనికైనా పులుసు ప్రాసెస్ ఇదే. మనం ముక్కలు మార్చుకోవాలన్నమాట. ఈరోజు మా అమ్మాయి స్వీట్ పొటాటో పులుసు అడిగింది కాబట్టి నేను ఆ ప్రాసెస్ చేస్తున్నాను. మీరు ఈ ప్రాసెస్తో కాకరకాయ పులుసు కూడా చేసుకోవచ్చు. ఇదిగా చూడండి ఫ్రెండ్స్, పులుసు మరుగుతుంది. దీంట్లో కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేయడం ద్వారా ఏమవుతుందంటే రుచి, ఆ పులుపు తీపి కలిసి రుచి వస్తుందండి. కొత్తిమీర కూడా వేసుకోండి. లాస్ట్లో గార్నిష్కి కాకుండా ఇలా వేసుకోండి. ఆ కొత్తిమీర మరగడం వల్ల పులుసుకు మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇదిగోండి నేను తొక్క కూడా తీయలేదు చూడండి, ఎందుకంటే ప్రోటీన్స్, విటమిన్స్ అందులోనే ఉంటాయి. నేనైతే తీయలేదు. మీరు కాలిస్తే పొట్టు తీసి, తొక్క తీసి ముక్కలు చేసుకోవచ్చు. ముక్కలు మీ ఇష్టం అండి, ఏ సైజులో అయినా. నేనైతే ఇలా చేసుకున్నాను. చూడండి, ఇవి ఇందులో వేసేయండి. చూడండి, ఉడుకుతుంది, చిక్కబడింది. చూడండి, మనం జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు ఎప్పుడు మనం పొడి పెట్టుకుంటే మిగిలింది ఉంటుంది కదండి, ఎప్పుడైనా మనం స్టోర్ చేసుకుంటాము. అది కొంచెం వేసుకుంటే పులుసుకు మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేయండి. ఇది అట్లా కాసేపు మరగనివ్వండి. అది కొంచెము గట్టి పడుతుందన్న.
పెట్టేసి కొంచెం మరిగిందనుకోండి గట్టిపడుతుంది. చూడండి ఉడుకుతుంది, బాగా దగ్గర పడాలండి అది. టమాటాలు కూడా వేసుకోండి, ఒక్క టమాటా వేసుకోండి, చిన్న చిన్న ముక్కలు తరిగి వేసుకోండి. ఇప్పుడు ఈ పులుసు అంతా మరిగి దగ్గరికి రావాలన్నమాట. మూత పెట్టి వదిలేయండి సిమ్లో పెట్టి. చూడండి ఫ్రెండ్స్, పులుసు రెడీ అయిపోయింది. చూడండి చిక్కబడింది టమాటాలతో సహా. చూడండి ఆ ముక్కలు కూడా ఎంత బాగా ఉడికిపోయినాయో. ఇదిగోండి పీసెస్ కింద చక్కగా. ఇంకా దీనికి స్టవ్ ఆఫ్ చేసేసి పోపు పెట్టుకుందాం. ఇదిగోండి పోపు పెట్టుకుందాం. ఇదిగోండి జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ చుట్టుపట్లాడుతున్నాయి, ఎండుమిర్చి, కర్రీ. ఇందులో వెల్లుల్లి అక్కర్లేదండి, వెల్లుల్లి బాగోదు. నచ్చితే ఉల్లిపాయలు వేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయలు వేస్తే నిలవ ఉండదు. మనం వన్ డేనే తినచ్చు, సెకండ్ డేకి కొంచెం స్మెల్లా ఉంటుంది. కాబట్టి ఉల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, కానీ వేయకూడదు. అలా ఒక రోజుకి సరిపడా చేసుకుంటామంటే వేసుకోవచ్చు. ఇంగువ కూడా వేసాను చూడండి. వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి పోపు ఇందులో వేసుకోండి. చూడండి వేడి వేడి చిలకడ దుంప పులుసు రెడీ. ఇది అన్నంలో చాలా బాగుంటుందండి, రాగి ముద్దలో, మన మిల్లెట్స్లో, దేంట్లో అయినా బాగుంటుంది. ఒక 2-3 డేస్ కూడా నిలవ ఉంటుంది. చూసుకోండి, ట్రై చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.